హలో అండి. నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్‌షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ అమావాస్య రోజు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు తనలో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా? ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. ఈ వీడియోలో మీ ఫీలింగ్స్ ఉంటుంది అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఉంటుందండి. ప్లీజ్ ఏంజల్స్ అండ్ డివైన్, ప్లీజ్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్లో ఈరోజు ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా తెలియజేయండి. మీ పర్సన్ ఫీలింగ్స్ అండి ఇవి. 9 ఆఫ్ స్వర్డ్స్, ఓ 9 ఆఫ్ వ్యాండ్స్, 9 ఎనర్జీ బాగుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ద హెర్మిట్, చెప్తానండి. ఫస్ట్ కార్డ్ పెట్టేసుకున్న తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి. మీరు ఈరోజు ఎలా ఉన్నారు? ఫస్ట్ మనము మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామండి. ఈరోజు మీ పర్సన్కి ఈరోజు మీరు చాలా గుర్తొస్తున్నారండి. ఎంతగా గుర్తొస్తున్నారంటే తను ఈరోజు 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ అంటే డే అండ్ నైట్ మీరు చాలా గుర్తొస్తారనమాట. ఈ పర్సన్కి అమావాస్య రోజు అండ్ పౌర్ణమి రోజు మీరు చాలా గుర్తొస్తారండి మీ పర్సన్కి. తను మీ పట్ల ప్రవర్తించిన విధానం కావచ్చు, మీకు ఒకవేళ మోసం చేసి ఉన్న వేరే పర్సన్ దగ్గర మనీ ఎక్కువ ఉండి ఉంటే మీకు బ్రేకప్ చెప్పేసి వేరే పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోవడం వలన కూడా ఈ పర్సన్ అవన్నీ తనకి పౌర్ణమి రోజు అమావాస్య రోజు చాలా గుర్తొచ్చి చాలా బాధపడతారండి. 24/7 ఆలోచిస్తారనమాట. దాని వలన ఈ పర్సన్కి నైట్ అంతా నిద్ర కూడా పట్టదు. డార్క్ చీకటి ఉంది కదా, తనకు నైట్ అంతా ఇంకా నిద్రపోకుండా అలా ఆలోచించి ఏడుచుకుంటా బాధపడకుండా ఓవర్ థింక్ చేసుకుంటా ఉంటారనమాట. తను మీ పట్ల ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు మీ పట్ల, అవన్నీ తనకి చాలా గుర్తొస్తాయండి ఈ పర్సన్కి. ఈరోజు తను ఎంత హార్డ్ వర్క్లో ఉన్నా, ఎంత వర్క్ చేసుకుందాం అనుకున్నా, పౌర్ణమి రోజు అమావాస్యకి మీ పర్సన్కి దాని మీద అసలు ఫోకస్ అనేది ఉండదండి. ఎంత వర్క్ చేసుకుందాం అనుకున్నా మీరు గుర్తుకు రావడం, దానివల్ల తను ఎంత హీల్ అవుదాం అనుకున్నా, మిమ్మల్ని బాధ పెట్టేసి ఉన్నారు కదా, సో దానివల్ల తను ఎంత హీల్ అవుదాం అనుకున్నా ఇంకా మర్చిపోలేరనమాట. యూనివర్స్ మర్చిపోనివ్వదు. తనకు ఒక సూదితో కూర్చున్నట్టుగా బుద్ధి చెప్తా ఉంటుందన్నమాట మీ పర్సన్కి యూనివర్స్. అలా ప్రతిసారి అలాగే జరుగుతుందండి. దాని వలన ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా చర్చిస్తూ ఉన్నారండి. తను మీరు ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని కూడా తను చర్చిస్తూ ఉన్నారు. వారి ఫ్యామిలీతో కావచ్చండి, మీ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారండి. పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఈక్వల్కి ఉండాలి అనుకుంటున్నారు. తన ప్రేమ అంతా ఇప్పుడు మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ మనసులో చాలా బాధపడతా ఉన్నారండి. మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మీకు బ్రేకప్ చెప్పి అదర్ పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోవడం. అండ్ కొంతమంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన కొంతమందికి మీరు జగిల్ అవుతా ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్సన్ చాలా పాస్ట్లో మీకు చాలా బాధ పెట్టి ఉన్నారు. సో దానివలన ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్దామా వద్దా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ని ఎలా రీచ్ అవ్వాలి, తనకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, తనతో ఎలా రీయూనియన్ చేయాలి
అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో ఉంటే కూడా తను అన్బ్లాక్ చేయబోతున్నారు. మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రాబోతున్నారండి. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా అయి ఉంటారండి. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారండి. మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడం, ఇంకా మీ ఎమోషన్స్ బయటకు రాకుండా తను ఇంకా అంటే మీ లోపలే కుమిలిపోవడం అనమాట. మీరు ఎవరితో చూపెట్టకుండా మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ ఫ్యామిలీ ముందర కావచ్చు, మీ ఫ్యామిలీ ముందు కావచ్చు, ఎవరి ముందర మీరు ఇంకా ఏ పర్సన్ గురించి తీయకుండా ఓన్లీ మీరు మీ లోపలే అన్నమాట. చాలా లోపలే కుమిలిపోవడం ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీ చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారండి. మీరు మీ ఎమోషన్స్ బయటకు రాకుండా మీరు వాల్ పెట్టుకొని ఉంటున్నారనమాట. ఎవరి ముందు మీ పర్సన్ గురించి మాట్లాడకుండా మీ హార్ట్లోనే మీరు చాలా బాధపడతా మీరు ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి. ఇక్కడ మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. అందుకనే మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్ గురించి ఓవర్ థింక్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మళ్ళీ మీ దగ్గర ఒకవేళ వచ్చిన అతను మీకు ఎమోషనల్ ఆఫర్ ఇస్తారా అంటే ఇవ్వరండి. తను అక్కడ చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు కదా, చాలా బాధపడుతున్నారు కదా. సో ఒకసారి మీకు కాల్ చేద్దాం, మెసేజ్ చేద్దాం అని కూడా తను కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉందండి. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు కూడా రీయూనియన్ కార్డ్ వచ్చింది కదా. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీ పర్సన్కి. అయినా కూడా తను మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే ఇక్కడ మీకు కూడా సేమ్ కార్డ్ వచ్చింది. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కాబోతుందండి. మీరు తన లైఫ్లో ఉన్నట్టు ఇప్పుడు మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి. ఒకవేళ ఇక్కడ మీ ఎనర్జీలో నాకు ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోయి ఉంటారండి. ఇంకా ఈ పర్సన్తో ఇంకా భరించలేను, ఉండలేను, బతకలేను, ఇంకా ఈ పర్సన్తో ఉంటే లైఫ్ లాంగ్ బాధపడాలి అనేసి మీరు రియలైజ్ అయిపోయారనమాట. ఈ పర్సన్ గురించి మీకు అంతా తెలిసిపోయి ఉంటుంది. సో దాని వలన మీ పర్సన్ నెంబర్ మీరే బ్లాక్లో పెట్టడం అనమాట. ఇంకా మీరు ఇంకా ఎలా అంటే ఆ పర్సన్ మీకు ఏ విధంగా కూడా మీకు కాంటాక్ట్ చేయకూడదు అన్నట్టు మీరు బ్లాక్ చేసేయడం జరిగింది. సో దాని వలన మీ పర్సన్ కూడా ఇంకా తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. దూరం నుంచే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ మీకు ఇక్కడ తను తప్పు చేసిన అనే భావనలో ఉన్నారు కదా మీ పర్సన్. సో దానివల్ల తను మీకు అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారు. అండ్ మీకు ప్రపోజ్ కూడా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని ఈ రోజు చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఎంత మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారంటే ఇంకా తను ఏదో ఒంటరి వాడిని అయిపోయారు, ఒంటరి దాన్ని అయిపోయినట్టుగా అలా ఆలోచిస్తున్నారండి. ఇంకా చాలా బాధపడతా ఉన్నారు ఈరోజు మీ పర్సన్. ద సన్. ఈ పర్సన్ విష్ ఏంటిది అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి, మీతో ఉండాలి అనేసి ఈ పర్సన్ విష్ అండి. ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఒక స్టార్ లాగా, అంటే ఒక స్పిరిచువల్గా ఎదగడం, మెచ్యూర్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. ఒకప్పుడు మీ పర్సన్కి వేరే ఆప్షన్ ఉండడం వలన మీ మీద సరిగా ఫోకస్ చేయలేదు, మిమ్మల్ని గమనించలేదండి ఈ పర్సన్. సో ఇప్పుడు అదర్ పర్సన్తో ఉండడం వలన వారికంటే మీరే బెటరు అని అనుకుంటున్నారండి. అందువల్లనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి అని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి. మీకు బాధ పెట్టేసి ఉంటే కూడా తను అపాలజీ అడగాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా హార్ట్ బ్రేక్ అయిందండి మీ పర్సన్కి. థర్డ్ పార్టీ విషయంలో కూడా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయిందండి. అందువలన కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి.
వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. రైట్ టైం కోసం మీతో రీయూనియన్ చేయాలని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు కదా! సో, ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారండి. ఇప్పుడు మీ కార్డ్స్‌కి క్లారిఫికేషన్ కార్డ్స్. 8 అవర్స్ 8 డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందండి. మీ పర్సన్‌తో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కాబోతుంది. మీరు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తా ఉన్నారండి. మీది మీ పర్సన్‌ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ అండి. అండ్ కొంతమందికి ఒక ఎనర్జీ కూడా నాకు రిఫ్లెక్ట్ అవుతుందండి. ఏమిటి అంటే మీ గురించి ఒక న్యూ పర్సన్ ఆలోచిస్తున్నారండి. తన ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఓ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల లోపల ఉంటుందండి ఈ పర్సన్‌కి. సో, ఆ పర్సన్ ఒక మిడిల్ ఏజ్ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. అది ఎవరికి రెజొనేట్ అవుతుందో వారు తీసుకోండి. ఒక పేజ్ అనమాట. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఇక్కడ. ఒక న్యూ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీకు మీ చుట్టుపక్కల వారితో కావచ్చు లేదా మీ పర్సన్‌తో కూడా కావచ్చండి మీకు చాలా గొడవలు జరుగుతా ఉన్నాయి. వాటితో మీరు ఒంటరి పోరాటం చేస్తా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఇక్కడ న్యూ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పాను కదా! ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందండి. అండ్ మీరు కొద్దిగా పొసెసివ్‌గా కూడా ఉన్నారండి. స్ట్రెంత్ అవుతున్నారనమాట. ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంత బాధ పెట్టి వెళ్ళిపోయారు కదా ఈ పర్సన్. సో, ఆ బాధ నుంచి మీరు బయటపడడానికి చాలా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్ మీ ఇద్దరేం ఆలోచిస్తా ఉన్నారు. ఓకే. మీ పర్సన్ చాలా మానసిక అశాంతితో ఉన్నారండి. తన చుట్టూ ఎవరో గాసిప్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. కొద్దిగా హెల్త్ కూడా బాలేదండి ఈ పర్సన్‌కి. మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. మీకు ఒక కర్మ ఎండ్ అయిందండి. మీరు ఇప్పటిదాకా బాధపడి ఉంటే ఇప్పటి నుంచి మీ జీవితంలోకి సంతోషం అనేది రాబోతుందండి. మీ పాస్ట్ పర్సన్ అంటే మీరు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారండి. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారు. కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారండి. ఒక మిడిల్ ఏజ్ పర్సన్ వస్తున్నారండి. ఓకే అండి. ఇప్పుడు మనము పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూద్దాము. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్. మీ పర్సన్ పాస్ట్‌లో జస్టిస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారండి. తను ఏదో కోర్ట్ కేసెస్‌లో కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్. అండ్ ప్రెజెంట్‌లో మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారండి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మొత్తం చాలా కార్డ్స్ వచ్చాయి కదా! తను మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారండి. మీ పర్సన్‌కి మీ వాల్యూ అనేది తెలిసి ఉండొచ్చు. లేదా తనకి తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా! వారి వలన కూడా ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. అందువలన కూడా మీ లైఫ్‌లోకి రాబోతున్నారండి. అండ్ ఫ్యూచర్‌లో మీకు మీ పర్సన్‌కి మ్యారేజ్ కూడా అవుతుందండి. సింగిల్ ఎవరైనా ఉండి ఉంటే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన వారు కూడా కలుసుకునే ఛాన్స్ కూడా ఉందండి ఫ్యూచర్‌లో. కార్డ్స్ అయితే చాలా బాగా వచ్చింది. క్లెయిమ్ చేసుకోండి. మీది పాస్ట్‌లో మీరు మీ పర్సన్‌ని మీ ప్రపంచం అని అనుకుని ఉన్నారండి. అండ్ ప్రెజెంట్‌లో మీరు స్టక్ అయిపోయారు. మీ పర్సన్ మిమ్మల్ని అలా స్టక్ ఎనర్జీలో ఉంచేసి కూడా ఉంటారండి. మీరు ఈ ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోలేక, ఈ రిలేషన్‌షిప్‌లో ఉండలేక ఏడ్చుకుంటా బతుకుడనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకంలాగా, ఒక్క రోజు ఒక నరకంలాగా వెళ్ళడం అనమాట. అంత బాధను మీరు అనుభవిస్తున్నారండి ప్రెజెంట్‌లో. అండ్ ఫ్యూచర్‌లో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి. అండ్ మీరు ఫ్యూచర్‌లో ఫీమేల్ ఎవరైనా చూస్తా ఉంటే కూడా కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే కొంతమందికి మీ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే మీరు కలుసుకునే ఛాన్స్ కూడా ఉందండి. కలుసుకోబోతారు కూడా. ఛాన్స్ కాదు. ఖచ్చితంగా కలుసుకోబోతున్నారు ఫ్యూచర్‌లో. అందుకని మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉందో చూద్దామండి. ఓకే. మేషరాశి వారు
మేషరాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు స్ట్రెంత్ అవుతా ఉన్నారండి, ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నారు. అండ్ ఏదైనా రిస్క్ కూడా తీసుకోవచ్చండి. మీరు ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం రిస్క్ తీసుకోవాలండి. రిస్క్ తీసుకుంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. అండ్ ధైర్యం అనేది వస్తుందన్నమాట. ఎవరైనా భయపడతా ఉంటే చిటికి మాటికి ఒక చిన్న రిస్క్ మీరు తీసుకొని చూడండి, ఖచ్చితంగా దాని తర్వాత మీరు ఇంకా అడ్వెంచర్ చేస్తూ ఉంటారనమాట. నాకైతే రిస్క్ తీసుకోవడం ఇష్టం. అండ్ మిథున రాశి వారికి మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ కొద్దిగా కన్ఫ్యూషన్ ఎనర్జీలో కూడా ఉన్నారండి మీరు మిథున రాశి వారు. అండ్ కర్కాటక రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోయారండి. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారండి. అండ్ కన్యా రాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. ఇప్పుడు దాకా మీరు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడు జరుగుతుంది అనమాట. ఇదే కర్మచక్రం అండి. మనం ఎవరికైనా మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది అనమాట, చెడు చేసి ఉంటే చెడు జరుగుతుంది. ఓకే. తులారాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ ధనుసు రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ మకర రాశి వారు స్టక్ అయిపోయారండి మీరు. అండ్ కుంభరాశి వారు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి. అండ్ మీనరాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీరు. ఓకే. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఈరోజు? కార్నుకోపియా, డోర్ టు స్పిరిట్. మీ పర్సన్కి మనీ ఫ్లో అయితే చాలా బాగుందండి. ఇంకా తను కెరియర్ పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా చాలా మంచిగా ఎదగాలి, మనీ సంపాదించుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారండి. అండ్ మీ ఎనర్జీస్ ఏంజిల్ ఆఫ్ ద బ్యాలెన్స్, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి. ఇక్కడ మీ ఎనర్జీలో కూడా అదే వచ్చింది కదా. మీ మనసులో చాలా బాధ ఉందండి, అవి మీరు ఎవరితోనో చెప్పడం లేదనమాట, మీ హార్ట్లోనే పెట్టేసుకొని చాలా బాధపడడం అనమాట. రోజు మీ పర్సన్ గుర్తుకు తెచ్చుకొని ఏడవడం, బాధపడడం అలా చేస్తూ ఉన్నారండి మీరు. ఇంకా ఆ బాధ నుంచి మీరు బయటపడాలి, స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. అండ్ ఈ అమావాస్యకి ఎంత కామ్గా ఉండే పర్సన్కి కూడా కోపం అనేది వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. కాబట్టి మీరు కొద్దిగా కామ్గా ఉండడానికే చూడండి, ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి చూడకండి. ఓకే. ఓకే అండి, ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.